ఈ రోజు వర్షంలోనే వంట అవుతుంది అన్ని అన్నమాట. ఇక్కడే ఇదిగో గాలి కూడా స్టార్ట్ అయింది. ఎక్కడో పిడుగు పడింది అన్నారు కదా చెట్టు. డ్రోన్ ఉంటే బాగుండు కానీ మన డ్రోన్ అయితే చచ్చిపోద్ది ఈ గాలికి. కూర మాత్రం మంచిగా పొడి పొడిగా తయారైంది బావా. మా రాజుకి మంచిగా నోరూరిపోతుందంట. ఒకసారి పక్కన. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి వంటకం అయితే తయారు చేద్దాం. అది కూడాను ఎత్తైన కొండపైన వెళ్ళి ఈ నాన్ వెజ్ వంటకం అయితే తయారు చేద్దాం. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఏరా నీకు ఎలా ఉంది వెళ్తే ఇప్పుడు కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. వస్తావా రాబోయే వీడియోస్లోని? మళ్ళీ ఏమైనా లీవ్ తీసుకుంటావా? లేదు వస్తాను, బాగుంటే వస్తానులే. ఓకే. సో మన రాజు కూడా వచ్చేసాడు. మీరు అందరూ కూడా కోరుకున్నారు కదా రావాలని చెప్పి. మనోడు అయితే వచ్చేసాడు అనమాట. సరే ఇప్పుడైతే మనం కొండపైన వెళ్దాం. పదండి, స్టార్ట్ అవుదాం. మనం ఎన్నిసార్లు కొండలెక్కినా మరుసటి రోజు మళ్ళీ కొండెక్కుతుంటే అదేదో కానీ కొత్తగా అనిపిస్తుంది అదేరా ప్రకృతి యొక్క రహస్యం అది కదా. మనం ప్రతిరోజు ఇదే దారి నడుస్తున్నా సరే ఇంకా అదే కనిపిస్తుంది కదా. కుందేలురా, అంత పెద్ద కుందిరా. నేను ఇక్కడ ఉండిందేమో అనుకున్నాను. నేను నువ్వు ఫిట్ గానే ఉన్నావు కదా రాజు? పర్లేదు కానీ కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. ఎలా నీ మొహంలో చూస్తే మాకు అట్లా అనిపించట్లేదు. నీకు నిజంగానే బాగాలేదుట్రా. ఏమో గురు, చూడండి. అబ్బా ఇప్పుడు మళ్ళీ దగ్గడరా. దగ్గలేదు నువ్వు. సరే వీడియో చేసుకుంటాను. అనిపించాలి కదా అసలు. నీరసంగా లేవు, ఏం లేవు అసలు. మంచిగా పోనీ ఏడిసినట్టు గుండుమంటా వీడియో మొత్తం. లేదు అట్లా కాదు. మళ్ళీ దగ్గర ఓకేనా? యాక్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇటు పూర్తిగా కోలుకున్నాడు కానీ మంచి నాటకాలు వేస్తున్నాడు. ఇటు వీడియోస్కి రాకుండా అదేదో రిపోర్ట్స్ కూడా అన్ని కూడా ఫేక్ అనుకుంటా. అవును, మరి నేను ఏఐతో క్రియేట్ చేసుకున్నాను. నీదెలా ఉంది రాసింది? అవును, మరి నేను డాటా చదివినా రాసేసుకున్నాను. రండి. ఈ వర్షాలు పడుతుండడం వల్ల ఇవి అయితే ఎక్కువ కనిపిస్తున్నారా? చాలా ఉంటాయి బా, దీనికంటే పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంకా మన లాస్ట్ టైం చూసిన కోడిగుడ్లు పొదిగి ఉంటుందేమో బా. పిల్లలు ఏవి ఉంటాయేమో? ఏమో బా మరి పొదిగి నెల ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయా? 6 ఉండేవి బామర్ది. 6 పిల్లల అంటే 6 గుడ్లు ఉంటాయి కదా? 6 గుడ్లు ఉండేవి. శనుకులు పడుతున్న వల్ల బామర్ది తడిసిపోతున్నాం బామర్ది. చెట్లు మొక్కలన్నీ కూడా తడిసిపోయినాయి బా. గాలి ఎక్కువ ఉంది బామర్ది పైన. అయితే ఈరోజు ఇంకా వంట అవుతుంది. ఏమవద్దురా, ఈ రోజు వర్షంలోనే వంట అవుతుంది అన్ని అన్నమాట. ఇక్కడే ఇదిగో గాలి కూడా స్టార్ట్ అయింది. చూడండి కొండపైన ఎంత గాలి ఉందో. కిందనైతే పెద్ద లోయ అయితే ఉంటుంది. అక్కడ కిందన వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు చేసాం ఆ ప్రాంతంలోని వంటలు, క్యాంపింగ్ కూడాను. ఈ చుట్టుప్రక్కల అంతా కూడాను వర్షంతో నిండిపోయి ఉండడం వల్ల మబ్బుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తెలుపు రంగులో కనిపిస్తున్నదంతా కూడాను వర్షమే, చినుకులే. ఈ మొక్కలు కూడా ఎలా ఊగిపోతున్నాయో ఈ గాలి వల్ల. రారా టైఫాయిడ్ ఇట్రా. నువ్వు అటు వెళ్ళకు, పడిపోతావు, నీరసంగా ఉన్నావు. అర్థమైందా? ఇది ఎందుకు అట్లా పెట్టుకున్నావు? ఓ ఇలా అన్నారా డాక్టర్ గారు ఇట్లా పెట్టుకోండి. వీడియో స్టార్ట్ అవ్వకముందు మంచిగా నవ్వుతుంటే ఇప్పుడు ఎందుకు అంత డల్గా అయిపోయి? అంటే పేషెంట్ అని చెప్పి తెలియాలి వాళ్ళకి. అబ్బే వరనాటు మామర్ది కంటే కడ్డు ఎక్కడ అబ్బే వరనాటు బెతసి అక్కడ వంట చేస్తే చీకట్లు అనిపిస్తుంది అబ్బా. ఇక్కడే చేద్దామేమో అనుకుంటున్నాను. కాకుంటే వర్షం అయితే వస్తుంది. ఏం చేద్దాం సార్? ఇక్కడ చేసేద్దాం, తగ్గుతుందేమో కాసేపు చూద్దాం. కానీ వెనకాల అదంతా కూడా తెల్ల కనిపిస్తుంది వర్షం. అది తగ్గదంటవా? తగ్గదేమో, సాయంత్రం అయి వచ్చింది కదా ఇప్పుడు. ఈ లోపల ఏముందని తమ్ముడు? మొత్తం చీకటి ఉందిరా. ఈ రాయి తీసేద్దాం బామర్ది. రాయి తీసి ఇక్కడ రాయి తీసేద్దామా? తీసేద్దాం బా. ఎక్కడ బా మనం కదిలించగలం? తీసేద్దాం బామర్ది. అంటే వెళ్ళిపోద్ది బామర్ది మనం ఇద్దరు. సరే లేబా రండి. ఎంత బరువు ఉంది రాయి? చాలా బరువు. చూడండి మొత్తం తిప్పేస్తావు కదా. చాలా గాలి వీస్తుంది, చూస్తున్నారు కదా వెనకాల చెట్లు కొమ్మలు అవన్నీ కూడాను. ఓకే, పొయ్యి తయారు చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ. బావా ఈ గాలికి మనం ఏమైనా వంట చేస్తాం చేయలేం బా? ఏమరా నాకు అదే డౌట్ కొడుతుంది. ఇంత గాలి ఉంది ఏంటి ఈరోజు? కాదు ఇందాక వరకు లేదు కదా. లేదు, మనం కరెక్ట్గా ఈ పైకి వచ్చాము, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ప్లేస్ మార్చాము. అక్కడ ఎక్కువ గాలి ఉంది, అందుకోసం ఇక్కడ వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు కదా రాజు? చాలానే అక్కడైతే ఇంకా గాలి మామూలుగా లేదు, విపరీతమైన గాలి. మేమే నిలబడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. అది ఇది ఇబ్బంది పణకుడ్డే నాకు లూజు ఉన్నది. ఇది బామర్ది ఎడ్డట పొకాండి దేరే ऐसी बनना है बैसी పిట్లా బోల్ పిట్లానా బోల్తే పిట్లా. ఫ్రెండ్స్ బావలు అయితే పోయి అయితే రైడ్ చేశారు. ఇప్పుడు కర్రలకి వెళ్దాం. కర్రలు అయితే దొరికితే దగ్గరే ఉంటాయి. బావలు అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడో పిడుగు పడింది అన్నారు కదా చెట్టు. అది కూడా అక్కడ ఇక్కడ పడిందా? అక్కడ ఎండిపోయిన కర్రలు ఉన్నాయేమో చూడు.
అక్కడే పిడుగు పడింది అన్నయ్య. ఇక్కడేనా? తీసుకుందాం కర్రలు. ఇది మనకు మంటదేమో మంట. ఇదిగో బామారిది ఇక్కడ కర్ర ఉంది, బాగా మండుతుంది రా, చూద్దాం. తీసుకెళ్తాం బా, అదే ఒకటి మంచిగా మండుతాయి రా కర్రలు. మండుతాయి బా, జాగ్రత్త. ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే మంచిగా ఎండిపోయింది, పచ్చికర్ర అయితే కాదు. ఇది తీసుకుందాం మనం. నరుకు బా, తీసుకెళ్ళిపోతాం. చెట్టు ఎక్కి నరికితే బాగుంటుంది. అరే తమ్ముడు జాగ్రత్త రే. అవునన్నయ్య. నువ్వు కిందికి లేండి అయిపోతావు. ఓ పదండి వంట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇదిరా రేపటికి నా చెప్పు తెగిపోయిందిరా మళ్ళీ. ఇది ఎక్కడరా? ఈ కొండలోనే ఎక్కువ తెగిపోతున్నాయి నా చెప్పులన్నీ. బావ మంట వెలిగించేసావా? వెలిగించేసాను బామర్ది, ఆగకూడదు అనేసి. బామర్ది వాళ్ళు వచ్చేలోగా మంట పెడదాం అనేసి. కాదు మంట అంటుకుందా? అంటుకుంటుంది బామర్ది. అంటుకుంటుందా? అంటుకుంది బామర్ది. అంటుకుందా? చల్లగా అయిపోయారా చేతులన్నీ. పొగ వాసన అయింది, సూపర్గా వచ్చింది. ఫ్రెండ్స్ మరి కాసేపట్లో మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది, అందుకని చెప్పేసి మేము త్వరగా ఈ యొక్క కూరగాయలు అవన్నీ కట్ చేసేస్తున్నాం. బాగా మంచిగా అక్కడ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నట్టుంది అది. ఇక్కడ వరకు వస్తుంది, మామూలు ఘాటుగా లేదు. నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ పెడితే లాభం మరిది, ఒక 2 తీసి పెట్టడానికి ఇచ్చేసిందా. దానిపైన కట్ చేస్తే బాగున్నాము ఇందాక కదా. ఇక్కడ నుంచి విజయనగరం భలే కనిపిస్తుంది బా. అంటే ఎండ తగులుతుంది కదా, ఆ ఎండ వల్ల అది మంచిగా కనిపిస్తుంది. అదేట్రా వెనకాల తాటిపొడి వెనకాల నాకు ఈ చిన్న చెట్టు ఉంది కదా, ఇది ఈ మొక్క లేదు బాగుంది చూడు, బాగా కనిపిస్తుంది. అక్కడ ఎండ కాస్తుంది, ఇక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడైతే కొండపైన వంట అయితే స్టార్ట్ చేసాము. చినుకులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు గోంగూర అన్నం అయితే తయారు చేద్దాము. నా చేతిలో వెల్లుల్లిపాయ తురుము అయితే ఉంది, దీంట్లో కలిపేద్దాం. ఏటర్ పడిందా? అదే సౌండ్ వస్తుంది. ఏం లేదు, శినుకులు పడుతున్నాయని చెప్పేసి నేనైతే గొడుగు అయితే పట్టుకున్నాను పైనుంచి. నీకు నువ్వు పట్టుకున్నావు కదరా? నీకే పట్టండి, నాకు లేదు చూడు ఇక్కడ. అసలు నువ్వు పేషెంట్ కదా. దీంట్లోనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే కలుపుదాం. ఇదైతే చిన్నగా తరిగేసాం. తరగడం అంటారా తురుమడం అంటారా? తురుముదాం శత్రువుని. దొరికిన వాడిని తురుముదాం. దీంట్లో కొద్దిగా పసుపు కలుపుదాం. ఈ కొండపైన ఈ వంట చేస్తుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనుకున్నాం, కానీ మరి ఇంత గందరగోళంగా ఉంటుంది అనుకోలేదు. ఇంతకుముందు మనం వండుకుందాం అనుకున్నాం కదా ఆ ప్లేస్లోని, అక్కడ భయంకరమైన గాలి. ఇక్కడ ఏంటంటే గాలి లేకుండా మనకు చిన్నగా చినుకులున్నా ఓకే, కానీ దాంతో పాటుగా ఇంకా గాలి కూడా వస్తుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇదైతే తయారై వచ్చింది. దీంట్లోనే గోంగూర పేస్ట్ అయితే కలుపుతున్నాం. ఇది ఇంటి నుంచి తయారు చేసుకుని తీసుకొచ్చాం. ఇది రావట్లేదు, చిక్కగా ఉంది. ఈ వంట అయితే టైం పట్టదురా, త్వరగా అయిపోతుంది. ఆ మటన్ కొద్దిగా లేట్ అవుతుంది. ఎక్కడైనా సరే మటన్ అనేది బాగా ఉడకాలి కదా. ఈ రోజు ఈ గోంగూర అన్నంతో మటన్ కూడాను మంచి వేపుడు చేద్దాం, మంచిగా ఉంటుంది దీంతో కాంబినేషన్. రాజు తీసుకురా చిల్లీ ఫ్లేక్స్. ఇదిగో ఇవైతే కలుపుతున్నాము. దీంట్లోనే కొత్తిమీర కూడాను కలుపుదాం, లైట్గా పుదీనా కూడాను కలుపుదాం. రాజు గరం మసాలా కావాలరా? ఓకే తీసుకొస్తాను. గరం మసాలా అయితే దీంట్లో కలుపుదాం. ఇప్పుడు దీంట్లోని కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు కలుపుదాం. బాగా రెడీగా ఉంది అన్నము. రెడీగా ఉంది. ఏదో చూపించు. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగానే అన్నం అయితే మంచిగా వండుకున్నాం. పొగలైతే కలుపుతుంది చూడండి. సో ఇప్పుడైతే దీంట్లో కలుపుదాం. మొత్తం అయితే కలపట్లేదు, సగం వరకు అనమాట. మాకు 6గురికి తగ్గట్టుగా వండుకుంటాం అంతే. అన్న ఒకసారి చూడన్నా, మొత్తం కారం సరిపోతుందా? దీంట్లో కారం కూడాను కలపలేదు. కారం సరిపోతుందా? అన్నానికి సరిపోతుంది కదా. ఓకే, ఇప్పుడైతే మనం వండుకున్న తెల్లన్నం అయితే దీంట్లో కలుపుదాం. ఒక రకంగా చెప్పాలంటే గోంగూర పులిహోర అనమాట. బాగా నువ్వు ఇలా వేసే, నేను కలుపుతాను. ఇది బాగా మొత్తం ఎక్కువ వస్తుంది అక్కడ. ఇది కింద వండు సరిపోతుందండి, చూద్దాం. మొత్తం కూడా ఇప్పుడు నూకలుగా తయారు చేద్దామే. మరి వంట బాగాలేకపోయినా కూడాను బాగుందని చెప్పంటారు వీడియోలో. సరే గురు, అలాగే ప్రతి వీడియోలో అంటాం కదా బ్రో. కలపగా అంతే, నేను కలుపుతాను. కలుపు పొగ అయిపోతుంది. బడి తీసారు కదా, కిందన అడుగున అంటుకోకూడదు రే. అలాగే ఇంత ఉంది ఏంటి ముద్ద. నీకు కలపలేదు, మంచి కలుపు లేకుంటే మళ్ళీ నూకలు అవుతాయి. మన లాస్ట్ టైం చేసిన మొగలై బిర్యానీ కాదు, మొగలై నూకలు లాగా తయారవుతుంది అది. దీనిపైన లైట్గా నెయ్యి కూడాను అట్లాగా మనం చిలకరిద్దాం, అప్పుడు బాగుంటుంది ఫ్లేవరబుల్గా. దీంట్లో కొత్తిమీర అయితే కలుపుతున్నాము. దీనిపైన జీడి పలుకులు కూడాను ఇది ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మటన్ ఫ్రై కోసం మేము ముందుగానే ఊరబెట్టుకున్నాం. దీంట్లోని కారము, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే పచ్చిమిర్చి అంతా కలిపి ఈ విధంగా తయారు చేసుకున్నాము. దీంట్లో నెయ్యి కూడాను కలిపాము. దీన్ని ఉడకబెట్టుకుందాం కాసేపు. థియేటర్ ఇట్లా వచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మొత్తం నానిపోయింది కదరా. ఫ్రెండ్స్ ఇక్కడ వంట అయితే అవుతుంటుంది. ఒకసారి మనము గాలికొండ పైకి అయితే వెళ్ళేసి చూసి వద్దాం రండి, ఏ విధంగా ఉందేటో. బావాలు అయితే ముందే వెళ్ళిపోతున్నారు. గాలి మాత్రం ఇంకా తగ్గలేదురా, అలానే ఉంది, తిప్పి కొడుతుంది ఇంకా. అచ్చే మామూలుగా లేదబ్బా. సార్ చూడు బా, ఇక్కడ నుంచి ప్రపంచాన్ని ఎలా ఉందో, సుందరమైన ప్రకృతి ప్రపంచం చాలా బాగుంటుంది రాజు. ఇక్కడ నుంచి మధ్యలో ఈ గడ్డి, ఈ కొండలు, ఆ మబ్బుతో కూడిన కొండలు, ఆకాశం సూపర్గా ఉంటుంది. కానీ నిలబడలేము. మా కెమెరామెన్ కూడా కింద మీద అయితే తీస్తున్నాడు. ఈ కొండపైన వచ్చిన తర్వాత అల్లిపల్ల చెట్టు అయితే కనిపించింది మాకు.
అల్లిపల్లి చెట్టు ఆ, ఇప్పుడు కానీ అవుతుంటాయి బావి ఇక సీజన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ అంటే చిన్న కాయలు అయితే అవుతుంటాయి చిన్న చిన్నవి. చిన్న ఉన్నాయి ఇంకా అవును అరే రే 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 ఇక్కడ ఈ గాలి గడ్డే లేదు అంతం రా ఇక్కడ. అవును ఇది ఇప్పుడు కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు అయితే ఈ గడ్డి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండేది బా ఇట్లాంటి గుబురు ప్రాంతాల్లోనే కుందేళ్ళు ఉంటాయి అనమాట. ఇందాక మనం చూసాం కదా వచ్చేటప్పుడు ఆ కుందేళ్ళు అయితే ఉంటాయి కానీ మనకు కనిపించవు. కొన్ని బొరియలు చేసుకుంటూ లోపల సరే చూడు ఇప్పుడు ఉండిపోతాయి. ఇక్కడ నుంచి ప్రపంచం ఇలా తిరిగి చూడొచ్చు చుట్టూ అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది డిగ్రీలో అనమాట ఇదంతా. ఇది చూడండి సరౌండింగ్ అంతా ఈ చుట్టుప్రక్కల అంతా కూడాను ఎంత అద్భుతంగా ఉంటది అంటే అంత అద్భుతంగా ఉంటది. ఇక్కడ చూడు బా ఈ మేఘాలు ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి అంటే ఆ గాలి ఎంత పవర్ ఉందో. అవునవును చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ డ్రోన్ ఉంటే బాగుండు కానీ మన డ్రోన్ అయితే చచ్చిపోద్ది ఈ గాలికి. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు ఇంకా ప్రపంచంలోకి. మన వాళ్ళు చాలా మంది డ్రోన్ కి ఏం పేరు పెట్టారని చెప్పి కామెంట్స్ లో అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎగిరించేటప్పుడు మీకైతే చెప్తాం ఏ పేరు పెట్టామనేది. నాకైతే బాగా నచ్చింది మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ అంటే మీరు పెట్టిన కామెంట్స్లో నుంచి ఒక పేరు అయితే దాన్ని పెట్టామన్నమాట. మీకైతే చెప్తాం తర్వాత. ఇక్కడ ఉన్నటువంటి చలిని ఆస్వాదించండి. మేమైతే దాన్ని ఆస్వాదిస్తున్నాం, మామూలుగా అయితే లేదు. అమ్మమ్మ ఇప్పుడు మటన్ ఫ్రై అయితే చేస్తున్నాము. ఇక్కడ నూనె అయితే పోసుకున్నాం, దీంట్లో నెయ్యి కూడా కలుపుకున్నాము. దీంట్లో కొన్ని ఆకులు, తర్వాత ఈ స్టార్ పువ్వు అనమాట. ఆకులు అంటే బిర్యానీ ఆకులు అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుదాం. ముందుగానే ఊరబెట్టుకున్నాం కదా, దాంట్లో కూడాను ఇదైతే కలిపాము, అందుకే కొద్దిగా వేస్తున్నాం. దీంట్లో మంచి వాసన వస్తుంది బా అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత పచ్చిగా. ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టిన మాంసం అయితే దీంట్లో కలిపేద్దాం. ముక్కలు అయితే మంచిగా ఉడికినట్టున్నాయి. బా ఇన్ని ప్రొకదర్లు అయితే నేను రాజుకి చెప్పా. ముందు దుమ్మే పడింది ఏంటి మొత్తం పోసేరా. అది ఈ కూరలోనే మసాలా పొడి అయితే కలుపుతున్నాం. దీంట్లోనే మేము కారం పొడిని కలిపి ఈ గ్రైండ్ చేసుకున్నాం అనమాట చక్కగా. ఇప్పుడైతే దీంట్లోనే కలిపేద్దాం. ఒక దగ్గర వేసావు కలర్ మొత్తం మారింది కదా రాజు. కలర్ మొత్తం మారింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపు అయితే కలుపుతున్నాం, ఉప్పు కూడాను రుచికి తగ్గట్టుగా. ఇంతకు ముందు కూడా వేసాం దీంట్లో. పచ్చిమిర్చి కలిపేద్దాం. బాగా కరివేపాకు కూడా కొన్ని ఆకులు అయితే దీంట్లో కలుపుదాం. ఫ్రెండ్స్ చివరిగా కొత్తిమీర అయితే కలుపుతున్నాం ఇక్కడ కూరలో. ఇది పక్క వెళ్ళిపోతుంది, నాకు వేయడం రావట్లేదు ఏంటి. మొత్తం వేసేరా, ఇక్కడేముందండి మొత్తం వేసేసి జీడి పలుకులు కూడాను కలిపేద్దాం. కూర మాత్రం మంచిగా పొడి పొడిగా తయారైంది బా. విత్తనాలు కూడా అక్కడ వేస్తావా, మొలకెత్తాలి కదా లోపలికి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్ వంట అంతా కూడా పూర్తి చేసాము. మా పెద్ద మనుషులు అయితే కూర్చున్నారు, వాళ్ళకైతే విస్తరాకులు అయితే ఇచ్చేద్దాము. తీసుకోండి పెద్దనాన్న. పెద్దనాన్న ఏట్రా నువ్వు వరుసలు మార్చేస్తుంటావు నువ్వు ఒకటి. పేషెంట్ ఏమైనా మొత్తం లోపల చెరిగిపోయిందా, లోపల ఏమైనా చిప్ అంతా ఇంకా చిన్నరాగా ఏది బావన్నా ఇంకెందుకు మీ అన్నకి. ఆకేంటి మొత్తం అంత కన్నాలు ఉన్నాయంటున్నా. అన్నం తింటావా ఆకులు తింటావా? ఇప్పుడు అన్నంలో వచ్చేసి ఆకులు అన్నం తింటాను. తీసురా బావ, ఆకులు ఎగిరిపోయేలాగా ఉన్నాయి. ఆడే చూడండి ఎలా పెట్టుకున్నాడు, జారిపోకుండా కిందికి పడిపోకుండా. ఇట్లాంటి ఐడియాస్ అన్ని కూడా నీడికి వస్తుంటాయి తమ్ముడు. మా చిన్నారు బావ అయితే మొదటగా నాకు వడ్డిస్తున్నాడు. అంత వచ్చిందా? అయ్యో 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 చూడు తినుగురు. ఫస్ట్ ఇద్దాం తర్వాత కొద్ది కొద్ది తినాలరా, ఒకేసారి ఎంత వేసుకొని తినకూడదు. అలాగే నాకైతే నోరు ఊరిపోతుంది, కానీ ఇంకా వేడిగా ఉంటే బాగున్నాను. చూడు బావ జాగ్రత్త, అది పట్టుకుని వెళ్ళిపోయామంటే ఇది నలుగురు పంచుకు తినాలి, 5 మళ్ళీ కామెంట్స్ పెడతారు, బ్రో ఫుడ్ కోసమేనా చిన్నర్ బావ గురించి ఆలోచించారు అంటారు మళ్ళీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బావ మటన్ అయితే వడ్డిస్తున్నాడు. బావ మా రాజుకి మంచిగా నోరు ఊరిపోతుందంట. ఒకసారి పక్కన వేసుకోరా నువ్వు కూడా. వేసుకుంటాను బా. అయ్యో పడిపోయిందా కిందకి? వేసుకోరా నువ్వు, వేసుకోవా? వద్దు వేసుకొని వద్దు. ఏం కాదురా, టైఫాయిడ్ లేదు, మలేరియా లేదు, ఏం వద్దు. తమ్నేళ్ళు కూడా మంచిగా పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు తినకపోతే ఎట్లారా? ఒరే తమ్ముడు మైక్స్ ముందారా మార్చడం అయితే అవ్వదు, ఎందుకంటే ఆకులు పట్టుకున్నావు. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. బాబా నువ్వు కిందికి వెళ్ళిపోయావా? కింద కూర్చొని తిన్నాను, మధ్యలో పెట్టరు ఫ్రెండ్స్ నన్ను. నీకు దిగట్లేదు కదా? దిగట్లేదు, ఇంకా తినలేదు, తింటున్నాను నేను. ఒకసారి మటన్ తిందాం. చిన్నర బా ఫస్ట్ అదే నోట్లో పెట్టుకున్నాడు, నేను కూడా. అర్థమైంది బ్రో, నాకు అర్థం చేస్తున్నాను నోరు చూడండి. చాలా బాగుంది రాజు మటన్. వేసుకోరా ఒక ముక్క, ఒక ముక్క తింటే ఏమవుతురా కత్తముడు. ఎంత మంచి టేస్ట్ వచ్చింది తెలుసా? మన గురుగమ్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది అబ్బా ఎప్పుడు తింటావు ఇంకా బా? నేను తినడం మొదలు పెడితే నీకు చాలా బాగుంటుంది. మటన్ మాత్రం సూపర్ అన్న, అదిరిపోయింది. మటన్. ఈ అన్నం ఎలా ఉంది? గోంగూర అన్నం. అన్నం కూడా బాగుందన్నయ్య. బామది పల్లవుతో కలిపి తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. పలవలు అనిపించిందా? చాలా బాగుంది గోంగూర అన్నం. మా చిన్నర బాగు పలవలు అనిపించిందంట ఈ గోంగూర అన్నం. నీకు ఎలా అనిపించిందిరా రాజు? బాగుంది అది. బాగుంది బా.
ముక్కలు కలిపి తింటే బాగుంది బామర్ది. ఇది లేదు కదా అవకాశం అది. కానీ గోంగూర అన్నం మాత్రం బాగుంది. ఇంకా ముక్కలతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. నాకు ఈ మటన్ కంటే ఈ ఫుడ్డే బాగా నచ్చింది. అంటే ఇది అన్నం పుల్లగా చాలా బాగుంది బాబు. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. దీంట్లోనే కారం ఎక్కువ అవుతుంది అనుకున్నాం కానీ మటన్లో పర్లేదు. తిన్న తర్వాత ఎలా ఉంటుందో మరి తెలియదు. ఇలాంటి మంచి మంచి వంటలు తింటున్నావు అని చెప్పి నీకు అడుగుతున్నాను రా, నువ్వు తినట్లేదు కదా. మీరు మర్చిపోయారు ఉల్లిపాయల తర్వాత నిమిషం కట్ చేసి పెట్టుకోండి. అదిరా ఓహో, ఇవ్వండి రా బావా ఉల్లిపాయలు. లెమన్ వద్దా? వద్దు బామర్ది. అసలు పుల్లగానే ఉంది కదా, ఇంకేంది లెమన్. నువ్వు తినలేదు కానీ రా రాజు, ఈ మటన్కి దీనికి సూపర్ ఇంకేందిరా. చూస్తేనే తెలుస్తుంది ఇంకా ఈ గోంగూర అన్నానికి ఇంకా ఎంత బాగుందంటే ఇంకా దాంతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. అవునవును. ఫ్రెండ్స్ నాది మొదటిగా అయిపోయింది, రెండోది అయితే మళ్ళీ వడ్డించుకుంటున్నాను నేను. ఈ రోజు మాత్రం బామర్ది వంట చాలా మంచిగా వచ్చింది బామర్ది. బాగుందా? బాగుంది. నాకు నచ్చింది బా. మరి మనం చాలా మంది క్యాంపింగ్ వీడియోస్ గురించి అడుగుతున్నారు రా, ఎప్పుడు చేద్దాం? ఇప్పుడంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి బా, అంత మంచిగా లేదు, భయంకరంగా ఉంది. దాంతోపాటు గాలి కూడా ఎక్కువగా ఉంది. మన టెంట్ వేసినా సరే ఉంచది విరిచేస్తుంది, ఆ రిమ్లను కూడా ఉండవు. తగ్గిన తర్వాత ఒక వారం రోజులు అయినా సరే కొద్దిగా చూసుకుని చేసేద్దాము. ఎక్కువ మంది ఏంటంటే క్యాంపింగ్ గురించి అడుగుతున్నారు అందుకని. అవును, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి వేసిన తర్వాత మళ్ళీ ఆ రిమ్ములు లాంటివన్నీ విరిగిపోతాయి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా మంచి వాతావరణం చూసుకొని మంచి లొకేషన్లో వెళ్ళేసి ఆ క్యాంపింగ్ కూడా అయితే చేసేద్దాం. మటన్ కొద్దిగా గట్టిగా అయిపోయింది కదా. గట్టిగా అయింది. ఇది ముస్లిం అనుకుంటా మేక, అందుకే గట్టిగా ఉంది. మటన్ తిన్నావా? నీకు కావాలా? అంత పెద్ద మంట పెట్టాం కదరా. చాలాసేపు ఒక 40 నిమిషాల దగ్గరికి. 40 నిమిషాల కంటే ఎక్కువనే. ఎక్కువ. కానీ దీనికి ఆ ఫుడ్కి ఇట్లా నంచుకోవడం బాగుంది కదా బా. బాగుంది. ఇందాక గోంగూరలో కలిపిన అన్నం కొద్దిగా మిగిలింది, నేను కొద్దిగా వేసుకున్నాను. చిన్నర బాగా కొద్దిగా వేసుకున్నాడు, తమ్ముడు మనోళ్ళు అయితే వేసుకున్నారు. నువ్వు వేసుకుంటావా? వేసుకోవా ఇది చూస్తాను తర్వాత. ఏదైనా రసం ఏది పెట్టుంటే బాగున్నామో కదా బా. బాగుండాల్సిందే. మనం ఫ్రైలా తయారు చేద్దామని చెప్పి ఇట్లా తయారు చేసాం. చూసారు కదా ఈ యొక్క చిన్ని వీడియో, మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మామూలు తింటున్నారు. ఇక్కడ లక్ష్మణ్ చూడండి, మైక్ ఉందా? ఇట్రా మైక్ ఉందా? మైక్ లేదు ఇక్కడ నా దగ్గర. గణేష్ అన్నా ఇటు చూడరా, నువ్వు పాట పాడుతున్నాను రాకనా. ఎంత మంచిగా తింటున్నాడు బామర్ది. అక్కడ కన్నే కనిపించట్లేదు. అంటే చివరికి మిగిలిన తర్వాత మా వాళ్ళు ఇట్లా చేస్తారు. అలాగే కాదు, మేము కూడా అట్లనే చేస్తూ ఉంటాం అనమాట. చేసేమో అవన్నీ బయటికి రాలేదు కానీ మా వాళ్ళకి చూపిస్తాం. అదే నెక్స్ట్ టైం మావి వస్తాయి.